మీరు కూడా ఆలోచించండి, వినూత్నమైన ఆలోచనలు ఇవ్వండి. కొన్ని ఆలోచనలు చేస్తున్నా. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆలోచన దేశాన్ని మారుస్తుంది, ప్రపంచాన్ని మారుస్తుంది. అలాంటి అనేకమైనవి వచ్చాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం. మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ కూడా టోల్ ఇవ్వం, మిగిలిన టోల్ ఇస్తాం. అది కూడా కార్లు, లారీలు, బస్సులు వాళ్ళే ఇస్తారు. ట్రాక్టర్లు, స్కూటర్లు, ఆటోలు ఏమీ ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్గా పని ప్రారంభిస్తా. బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లోనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు. దీనికి కూడా అపోజిషన్ చేసే వాళ్ళు ఉంటారు కానీ సమస్య పరిష్కారం చేయరు, గోతులు పెడతారు. గోతులు పూడుస్తామంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా, డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తే తెలియదు. ఇంకా మంత్రదండం ఒకటి తీసుకోవాల్సి, మంత్రదండాలు ఉండవు, తెలివితేటలు తప్ప ఇంకొకటి ఉండదు. ఇది కానీ బాగుందనుకుంటే పైలట్గా 2 జిల్లాలు చేసి, ఎందుకంటే మంచి ఐడియా. స్పాంటేనియస్ ఎంతమంది చేతులు పైకి తెరతండి. ఓకే, నేషనల్ హైవే రోడ్స్ మారిగా అంటే నీకు ఒకటి ఉంది, మనం చెప్పకపోయినా ప్రజల్ని మోసం చేయక్కర్లేదు. నేషనల్ హైవే మారిగా ఎవరైనా సరే స్కూటర్లు, ఆటోలు వాళ్ళ దగ్గర ఎవరు ఏం చేయరు. మిగిలిన వాళ్ళు యూజర్ ఛార్జెస్ కింద పే చేసుకోవాల్సి వస్తుంది, పే చేస్తారు. నేషనల్ హైవేస్ ఆ రోజు కూడా ఇట్లనే చాలా మంది అపోజ్ చేశారు నన్ను. నేను ఇప్పుడు కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా, ఓసారి కొన్ని పనులు జరుగుతాయి. నేను మలేషియా దేశం చూశాను, 2 కోట్ల జనాభా. మిమ్మల్ని కూడా అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు పంపించాను మలేషియాకి, సింగపూర్కి, థాయిలాండ్, సౌత్ కొరియా, 7 దేశాలకు పంపించా. ఇప్పుడు పంపిస్తే నేర్చుకోవాలని ఇండియాని చూసి అందరూ నేర్చుకుంటున్నారు. అప్పుడు మీరు నేర్చుకోవాలని పంపించాను. అప్పుడు పంపిస్తే అందరూ పోయి వచ్చే దశ. అపోజిషన్ నా దగ్గర రూమ్లోకి వచ్చి, సార్ ఎక్సలెంట్ సార్, మీ ఐడియా చాలా బాగున్నాయని చెప్పేవాళ్ళు. మీరు చెప్పింది మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేవారు. రోడ్ల మీద ఏమంటాడు? కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ మీద ఏ రకంగా అయితే టోల్ వసూలు చేస్తూ ఉందో, గ్రామీణ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ వసూలు చేయాలి. ప్రయాణికులు ప్రయాణించే రోడ్ల మీద మీరు ప్రయాణం చేసినందుకు యూసర్ ఛార్జీలు మేము కలెక్ట్ చేస్తాము. దీన్నే సంపద సృష్టి అంటాడు. దీన్నే సంపద సృష్టి అంటున్నాడు. ఆశ్చర్యం నిజంగా నాకైతే. ఈయన పన్నులు వేసి బాధుడు చేసేదాన్ని సంపద సృష్టి అనడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 ఆయన 5 సంవత్సరాల కాలంలో, 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో ఇదే రోడ్ల మీద మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే విపరీతమైన దుష్ప్రచారం చేశారు. ఎవరి ప్రభుత్వంలో ఎంత ఖర్చు చేశారన్నది ఒక్కసారి డేటా చూద్దాం. రోడ్ల మరమ్మతుల కొరకు 2014 నుంచి 19 మధ్య 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆయన 2953 కోట్లు ఖర్చు చేస్తే, రోడ్ల మరమ్మతుల కోసం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 4648 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో అప్పట్లో 4325 కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్య రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం కోసం 7340 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3160 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో
పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణం కోసం 5,543 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఈరోజు ప్రజల మీద రోడ్డు ట్యాక్స్ వేస్తాడట, ఆ రోడ్డు ట్యాక్స్తో వచ్చిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట. ఇది సంపద సృష్టట. నిజంగా ఆయన బాధుడే బాధుడు అనే కార్యక్రమానికి ఆయన బాధుతా ఉంటే నిస్సిగ్గుగా దాన్ని ఆయన జస్టిఫై చేసుకుంటా ఉంటే, రోడ్లన్నీ తాను రిపేర్ చేయిస్తాను అని చాలా గొప్ప గొప్ప మాటలు అప్పట్లో ఎన్నికలప్పుడు తాను మాట్లాడుతూ ఏమేమో మాట్లాడాడు. ఈరోజు చూస్తే రోడ్ల మీద ఆయన ట్యాక్స్ చేసి బాధుతాడంట. మనం రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ట్యాక్సులు కట్టాలట, రోడ్ ట్యాక్స్ కట్టాలట. మనం రోడ్ ట్యాక్స్ కడితే రోడ్లు బాగు చేయిస్తాడట, లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట. అంతే, ఆ మాట కూడా అంటున్నాడు. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట అని కూడా అంటున్నాడు. అసలు ఈ మనిషి ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. రోడ్లు అయితేనేమి, సూపర్ 6లు సూపర్ 7లు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఆ విషయంలో ఆయన అబద్ధాలు చెప్పుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు.